గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రబీకి సంబంధించిన ధాన్యం కొనుగోలు చివరి దశకు వచ్చింది. అయితే టార్గెట్స్ అయిపోయిన పేరుతోటి ఇవాళ కొనుగోలు నిలిపివేశారు. దీనివల్ల రైతు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇవాళ చాలా చోట్ల ఆల్రెడీ వాహనాలు లోడ్ చేసిన ధాన్యాన్ని కూడా మిల్లులకు తరలించే ప్రయత్నం చేయడం లేదు. దీనివల్ల కూడా రైతు ఇబ్బంది పడతా ఉన్నారు. గత 3 రోజులుగా ఇవాళ వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్దే ఒక లారీ మీద ట్రాక్టర్ మీద ఉన్న ధాన్యం అక్కడే ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. మరి టార్గెట్స్ అయిపోయిన పేరుతో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల కౌలు రైతులు ప్రధానంగా నలిగిపోతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోని స్థితిలో అల్లాడిపోతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పెంచి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 3 రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడం వల్ల ఇవాళ ఉంగుటూరు మండలంలో, అట్లాగే దెందులూరు మండలంలో, వేముడోలు మండలంలో, అలా ఏలూరు మండలంలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇవాళ వెంకటాపురం పంచాయతీ నుంచి, అట్లాగే దెందులూరు మండలం నుంచి కూడా ఇవాళ రామారావు కూడా ఇట్లాంటి మలగజర్ల గ్రామాల నుంచి కూడా రైతులు ఇక్కడ వచ్చి ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం వారు ఆలోచన చేసి టార్గెట్స్ పెంచి ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. అట్లాగే గోను సంచులు ఇవ్వాలి, రవాణాకి వాహనాలు ఏర్పాటు చేయాలి. ఈ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఇవాళ రైతులు నష్టపోకుండా ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.